తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉండేటువంటి సాక్షి ఒక డిఫరెంట్ కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇది నిజమా కాదా అన్నటువంటిది అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రైవేట్ వ్యక్తుల హవాకు సంబంధించి రోజుకు ఒక కొత్త విషయం వెలుగు చూస్తుంది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ఓ పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో దేవస్థానంలో చక్రం తిప్పుతుంటే మరోవైపు లోకేష్ మనిషిగా ముద్రపడ్డ లక్ష్మణ్ కుమార్ ఏకంగా సూడో అదనపు ఈవోగా చెలరేగిపోతున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి పక్కనే ఈయన కుర్చీ వేసి ప్రోటోకాల్ మర్యాదలు అందిస్తున్నారంటే ఈయన హవా ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. లక్ష్మణ్ కుమార్కి ఛాంబర్ వాహనం ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏ అధికారిక ఉత్తర్వులు లేకపోయినా టీటీడీలో తిష్ట వేసి అందరినీ శాసిస్తున్న లక్ష్మణ్ కుమార్ వ్యవహారం ఇప్పుడు టీటీడీలో హాట్ టాపిక్. టీటీడీలో ఎలాంటి ఉత్తర్వులు లేకుండా అధికారిక సమావేశంలో పాల్గొనడం, ఏఈఓతో పాటు సమీక్షలో ఉండటం, నిఘా ముఖ్య భద్రతాధికారి పాల్గొన్న సమావేశానికి హాజరైన ఈ సూడో అడిషనల్ ఈవో కథా కమామేషిది. సీఎం కార్యాలయం నుంచి వచ్చే సిఫార్సు లేఖలతో పాటు టీటీడీకి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన దాతలిచ్చే విలువైన కానుకలపై ఈ సూడో ఏఈఓ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. కొందరు అజ్ఞాత భక్తులు స్వామివారికి కానుకలు ఇచ్చే సమయంలో తమ పేరు చెప్పడానికి సైతం ఇష్టపడ్డరు. అట్లాంటి వాటిపై సూడో ఏఈఓ అవతారం ఎత్తిన లక్ష్మణ్ కుమార్ వ్యవహారాలను చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు విద్యుత్ దీపాలంకరణ బాధ్యతను దాత సహాయంతో అంతా లక్ష్మణ్ కుమార్ నడిపించిన టీటీడీ వర్గాలు చెప్తున్నాయి. తిరుమల అదనపు ఈవో కార్యాలయంలో ఏ పని జరగాలని లక్ష్మణ్ కుమార్ కనుసన్నలోనే జరగాలని, ఆ తర్వాత ఏఈఓ వెంకయ్య చౌదరి సంతకాలు చేస్తారని టీటీడీ ఉద్యోగులు చెప్తున్నారు. అసలు ఏ అర్హతతో ఈయన ఏఈఓ కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది? స్పెషల్ టైప్ 05 నెంబర్ గెస్ట్ హౌస్ని ఆయనకి ఎందుకు నివాసంగా ఏర్పాటు చేశారని వారు చర్చించుకుంటున్నారు. పైగా ఈయన ఏఈఓ కార్యాలయంలోనే అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే నెల వీళ్ళు రాజ్యాంగేతర శక్తులుగా అవతరిస్తున్నారు. వ్యవస్థలను దోచుకునేందుకు తిరుమల కొండపై తిష్ట వేశారని ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక తిరుమలలో ప్రక్షాళన చేస్తానంటే ఎన్నికల ముందు చెప్పింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక టీటీడీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టడమే ప్రక్షాళన అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజానికి టీటీడీ అదనపు ఈవోగా ఉన్న వెంకయ్య చౌదరికి పాలనా అనుభవం లేకపోవడం, నిత్యం కార్యాలయ పనులపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్మణ్ కుమార్ సూడో అడిషనల్ ఈవో చలామణి అవుతున్నారు. అసలు కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తిని టీటీడీ అదనపు ఈవోగా ఎలా నియమిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైగా తిరుమలలో జేఈఓ కార్యాలయంలో పనిచేసేందుకు ఐఏఎస్ అధికారులు ఎవరూ లేనట్టు ఐఆర్ఎస్ అధికారిని అదనపు ఈవోగా తీసుకురావడం, దీనికి తోడు మరో సూడో అదనపు ఈవోకి పెత్తనం ఇవ్వడం పవిత్ర తిరుమల భ్రష్టు పట్టిపోవడానికి దారితీస్తోందని కార్యాలయ సిబ్బంది మండిపడుతున్నారు. టీటీడీకి సంబంధించిన ప్రతి విషయం ఎంతో గోప్యంగా భద్రతంగా ఉంటుంది. కానీ చంద్రబాబు మొత్తం వ్యవస్థను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు లక్ష్మణ్కి ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. ఆయన పరకామణి, పోటు, దాతలిచ్చే విరాళాలు, టీటీడీ ఫైల్స్, టీటీడీ టెండర్లు తదితర వాటిపై పెత్తనం సాగిస్తున్నారు. రహస్య సమాచారం అంతా ఆయన చేతుల్లోనే తీసుకున్నారు. అలాగే సిఫార్సు లేఖలు కూడా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే విషయాలను ఆయనే చూసుకుంటున్నారు. ఈయన చూసి ఓకే చేసిన తర్వాత టీటీడీ ఏఈఓ ఈఓ నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఇలా కీలకమైనటువంటి వ్యవహారాలన్నీ చంద్రబాబు ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. తిరుమలలో ఏ స్కామ్ జరిగినా బయటికి రాకుండా వ్యవస్థను ఏర్పరచుకున్నాను టీటీడీ సిబ్బంది చర్చించుకుంటున్నారంటే ఒక సీరియస్ కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇందులో ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది సిబ్బందికి తెలియాలి.